హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు శ్రీదేవి. మా ఛానల్ పేరు వచ్చేసి జై శ్రీరామ్. ఇవాళ వచ్చేసి మనం మియాపూర్ దగ్గర ఉన్న హైదర్ మైసమ్మ టెంపుల్కి వచ్చాము. ఇక్కడ అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే, ఈ అమ్మవారు 200 సంవత్సరాల క్రితం స్వయంభుగా వెలిసింది. ఇక్కడ మనం ఏదైనా కోరిక కోరుకొని మనస్ఫూర్తిగా అమ్మవారికి ముడుపు అనేది కడితే ఈ ముడుపుల చెట్టుకి మనకు ఆ కోరిక అనేది నెల లోపలే తీరిపోతుందని చెప్పి ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. ఇదండి ముడుపుల చెట్టు. ఇలా మనము ముడుపు కట్టుకొని అమ్మవారికి మనం సమర్పించుకుంటే మన కోరిక అనేది నెరవేరుతుందని చెప్పి అమ్మవారు చేస్తుందని చెప్తారు. ఇది వచ్చేసి వేప చెట్టు. మనము వేప చెట్టుని అమ్మవారి కిందని కొలుస్తాం కాబట్టి వేప చెట్టుని కూడా చూసేద్దాము. వేప చెట్టుని కూడా దర్శనం చేసుకుందాము. ఇది ఇక్కడ వచ్చేసరికి మనం గణేశుని దర్శనం చేసుకుందాము. ఇక్కడ ఎంత చక్కగా ఉన్నాడు కదా గణేశుడు. ఇక్కడేమో అమ్మవారు ఉంది, లోపల మైసమ్మ తల్లి. ఇక్కడ మనము పంతులు గారితో మాట్లాడి తెలుసుకుందాం గుడి యొక్క ప్రత్యేకత ఏమిటో. నమస్తే పంతులు గారు, చెప్పండి అమ్మవారి గురించి. దేవస్థానం హైదర్ నగర్ మెయిన్ రోడ్ పైన ఉంటుంది. స్వయంభూ అమ్మవారిది. ఈ పూర్వకాలం అమ్మవారు మైసమ్మ తల్లి పుట్ట రూపంలో వెలిసింది. ఇక్కడ నాగదేవత కూడా సంచరించేదని ప్రతీతి. భక్తులు ప్రతి శుక్రవారం 10:30 గంటలకు రాహుకాల సమయంలో మరియు మంగళవారం రాహుకాల సమయంలో దీపారాధన చేసి సంకల్ప సిద్ధి అంటే కార్యక్రమాలు నెరవేరాలని నాగదేవతలకు మరియు అమ్మవారికి పూజా కార్యక్రమం నిర్వహించుకొని దీపారాధన చేసి దుర్గా సప్తశతి లాంటి పారాయణాలు చేస్తుంటారు. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక అభిషేకాలు మంగళవారం జరుగుతాయి. అమ్మవారు దుర్గాదేవి 2000 సంవత్సరంలో ప్రతిష్ఠించి జయ దుర్గా మైసమ్మ తల్లి దేవస్థానంగా పేరు పెట్టడం జరిగింది. సాధారణంగా జనాలకు భక్తులకు మైసమ్మ తల్లి దేవాలయం అంటేనే అందరికీ గుర్తొస్తుంది హైవే పైన. ఇక్కడ వాహన పూజలు కూడా ప్రత్యేకంగా వాహన పూజ కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి. బంగారు తల్లి అందరినీ చల్లగా కాపాడుతుంది. కోరికలు నెరవేర్చే స్వయంభూ శక్తి దేవతా దేవాలయంగా భక్తులు అమ్మవారిని వెలుకొలుపుగా పూజించే భక్తులు ఉన్నారు చాలామంది కూడా. అందరికీ కూడా మంగళం జరుగుతుంది, అందరం శుభం కలుగుతుంది కాక. సంతోషం గురువు గారు.